ఇక రామ భక్తుల 500 ఏళ్ల నాటి కళ సాకారమవుతుంది. మరికొన్ని గంటల్లో అయోధ్యలో బాలరాముడు కొలువుదీరనున్నాడు. సోమవారం జరిగే అయోధ్య శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఇప్పటికే అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో బాలరాముడు భక్తజనానికి దర్శనమివ్వనున్నాడు. 1300 కోట్లతో మూడో అతిపెద్ద హిందూ దేవాలయంగా రూపుదిద్దుకుంటుంది. నేడు రాముడి విగ్రహానికి 125 కలశాలతో స్నానం చేయిస్తారు. ఇక రేపు మధ్యాహ్నం 12:29 అభిజిత్ లగ్నంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరగనుంది. అయోధ్య రామ మందిరాన్ని, అయోధ్య నగరాన్ని పుష్పాలతో అలంకరించేందుకు దాదాపు 800 మంది పనివాళ్లు రాత్రింపగలు శ్రమిస్తున్నారు. దాదాపు 1100 టన్నుల పూలను అలంకరణ కోసం ఉపయోగిస్తున్నారు. పూలపై జై శ్రీరామ్ అనే అక్షరాలు వచ్చేలా ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు. అటు అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా యాగం నిర్వహిస్తున్న యాగశాలకు సమీపంలో భక్తులు నిరంతరాయ రామాయణం జపిస్తున్నారు. 9 రోజుల పాటు ఈ అఖండ రామనామం జపం సాగనుంది. అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా డేగకళ్లతో పోలీసులు నిఘా పెట్టారు. వీవీఐపీల భద్రత కోసం 45 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. మరోవైపు ఎన్ఐఏ, యూపీ ఏటీఎస్ సహా సైబర్ టీమ్స్ యాక్టివేట్ అయ్యాయి. జపాన్, అమెరికా టెక్నాలజీకి ధీటుగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కమాండ్ సెంటర్ ఏర్పాట్లు చేశారు. సెక్యూరిటీ కోసం గరుడ డ్రోన్ను రంగంలోకి దింపారు. ఇక రామ భక్తుల 500 ఏళ్ల నాటి కళ సాకారమవుతుంది. మరికొన్ని గంటల్లో అయోధ్యలో బాలరాముడు కొలువుదీరనున్నాడు. సోమవారం జరిగే అయోధ్య శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఇప్పటికే అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో బాలరాముడు భక్తజనానికి దర్శనమివ్వనున్నాడు. 1300 కోట్లతో మూడో అతిపెద్ద హిందూ దేవాలయంగా రూపుదిద్దుకుంటుంది. నేడు రాముడి విగ్రహానికి 125 కలశాలతో స్నానం చేయిస్తారు. ఇక రేపు మధ్యాహ్నం 12:29 అభిజిత్ లగ్నంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఇక అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. చెప్పండి అశోక్, మరికొన్ని గంటల్లో అయోధ్యలో బాలరాముడు కొలువుదీరనున్నాడు. ఇక సోమవారం జరిగే అయోధ్య శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చెప్పండి. వరలక్ష్మి, అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. బాలరాముని ప్రాణ ప్రతిష్టకు ముహూర్తం సమీపిస్తున్న కొద్దీ అయోధ్యలో మరింత శోభానయంగా మారుతోంది.
నగరం అంతటా వాతావరణం వెల్లవిస్తోంది. ఎటు చూసినా మొత్తం నగరంలో భక్తి గీతాలు అన్ని చేస్తున్నారు జనాలు. దాదాపు 11,000 మంది విఐపీలు వస్తున్న నేపథ్యంలో సెక్యూరిటీ కూడా భారీ ఏర్పాట్లు చేశారు. మొత్తం ప్రాణ ప్రతిష్ట కోసం ఇప్పటికే విఐపీలు కొంతమంది అయోధ్య చేరుకుంటున్నారు. మొత్తం అయోధ్యలో ఎటు చూసినా పోస్టర్లే దర్శనమిస్తున్నాయి. ఎయిర్పోర్ట్ నుంచి కానీ రైల్వే స్టేషన్ నుంచి వెళ్లే ప్రధాన రహదారులంతా రాముని గీతా ప్రదర్శన గీతాలతో మొత్తం లౌడ్ స్పీకర్లు పెట్టి సంగీతం వినిపిస్తూ కనిపిస్తుంది. సో మొత్తం రామనామం భక్తి గీతాలు మారుమవుతా ఉన్నాయి. సో అయోధ్య అనువనువున రామనామం వినిపిస్తుందని చెప్పుకోవాలి. సో రామాలయం ప్రారంభం సన్నాహాలు దశకు చేరుతున్నాయి. సో గర్భాలయంలో కొలువు తీరేందుకు బాలరామునికి విగ్రహానికి శనివారం మొన్న నిన్న పవిత్ర సరియు నదీ జలాలతో అభిషేకం చేశారు. సో గర్భాలయానికి కూడిన నదీ జలాలతో సంప్రోక్షణ చేశారు. సో మరో కొన్ని గంటలే ఇంకా రేపు ఉదయం 11-12 గంటల ప్రాంతాలలో బాలరాముని ప్రతిష్ట చేయబోతున్నారు. దీనికి దేశవ్యాప్తంగా ఉన్న చాలా మంది ప్రముఖులు, వ్యాపారవేత్తలు, సినిమా నటులు, విఐపీలు, రాజకీయ నాయకులు అందరూ హాజరవుతున్నారు. సో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము రెండు కలిసి ఈ కార్యక్రమాలు చేస్తున్నాయి. పెద్ద ఈవెంట్ లాగా దేశంలో ఇలాంటి ఈవెంట్ ఇలాంటి కార్యక్రమం ఎప్పుడు చేయలేని విధంగా ఈ కార్యక్రమం చేస్తున్నారు. సో ఓవరాల్ గా అయితే ఇంకా మరికొద్ది గంటల్లో ఈ ప్రతిష్ట చేయబోతున్నారు కాబట్టి ఈ రోజు నుంచే ఎవరైనా వేరే వాళ్ళకి ఎవరికి అయోధ్య చదవలేదు. కేవలం పాసులు ఇచ్చిన వారికి, అనుమతి ఉన్న వారికి అయోధ్య అలౌ చేస్తున్నారు. సో వాళ్ళకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు, హోటల్స్, వాళ్ళ గదులు, అన్ని ఇతర సౌకర్యాలు అన్ని ఏర్పాటు చేశారు. సో పాస్ లేకుండా ఎవరికి ఎయిర్పోర్ట్ నుంచి కూడా అలౌ లేదు, అటు రైల్వే స్టేషన్ నుంచి కూడా అలౌ లేదు. కాబట్టి ఎవరన్నా వెళ్ళాలనుకుంటే సామాజిక వెళ్ళాలంటే 2 తర్వాత వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడు వెళ్ళడానికి వీలు లేదు. మొత్తానికైతే రేపు ఉదయం 11-12 గంటలకు ప్రతిష్ట చేయబోతున్నారు. రైట్ అశోక్, థ్యాంక్ యూ.